హాయ్ అండి, హలో అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా పొద్దున్న టిఫిన్ ఏంటి తెలుసా? ఊతప్పం అంటే దిబ్బ రొట్టె. మేమైతే దిబ్బ రొట్టె చాలా దిబ్బగా వేసుకొని అయితే తినము. చాలా పలచగా మరి అది దిబ్బ రొట్టెలాగా దిబ్బ దిబ్బగా ఉంటే తినబుద్ధి కాదు మాకు. అందుకనే చాలా పలచగా వేసుకొని అయితే తింటున్నాము. దాంట్లోకి అయితే తురిమిన మామిడికాయ పచ్చడి, పుదీనా పచ్చడి, కొబ్బరి పచ్చడి 3 ఉన్నాయి. ఏదన్నా వేసుకొని తింటారు. ఈ పుదీనా పచ్చడి అయితే అన్నంలోకి కూడా బాగుంటుంది. మార్నింగే రైస్ మా స్పెషల్ ఏందా మునక్కాయ టమాటా మెంతం పాలకూర పప్పు. ఈ పప్పు నాకు ఇష్టం కాబట్టి నేను పప్పు చేసుకొచ్చుకున్నాను మా ఇంటి దగ్గర నుంచి. అక్కనేమో మునక్కాయ టమాటా మెంతం వేసి కర్రీ చేసింది. ఇక మా చెల్లి వాళ్ళ 3వ పాపకు అన్ని రోస్ట్ చేస్తున్నాము. పప్పులు ఉగ్గు తయారు చేస్తున్నాము. బాదాము, పెసరపప్పు, 1 కప్పు బియ్యము, 2 కప్పులు బియ్యము, ఇక పూల్ మఖానా కూడా వేసేసి రోస్ట్ చేసేసి పిండి పట్టేస్తే మా చెల్లి వాళ్ళ పాపకు ఉగ్గు కూడా ప్రిపేర్ అవుతుంది. కొంచెం వాళ్ళ తొందరగా పని అయిపోయింది కాబట్టి మేమేం చేస్తున్నామంటే మా చెల్లి వాళ్ళ పాపకు ఉగ్గు తయారు చేసేద్దామని ఉగ్గు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం దాంట్లో వాము కూడా వెయ్యాలి. వాము ఎక్కడ పెట్టాము, అందులో కొంచెం వాము కూడా వేస్తాం మేము. ఎందుకంటే పిల్లలకు తినిపించిన డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా డైజెషన్ అవుతుంది అన్నమాట. కొంచెం వాము ఇదిగోండి, కొంచెం వాము రోస్ట్ చేసిన దాంట్లో పిల్లలకి ఇలా చేసి పెడితే మాత్రము ఎటువంటి ఇబ్బంది, కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. కానీ రోస్ట్ కూడా చాలా సన్నని మంట మీద చేయాలండి. చూడండి, చాలా సన్న మంట మీద అన్ని రోస్ట్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి మనం రోస్ట్ చేస్తే బాగుండదు, అన్నీ మాడిపోతాయి, సరిగ్గా రోస్ట్ అవ్వవు. కాబట్టి నేనైతే చాలా సన్నని మంట మీద అయితే రోస్ట్ చేస్తున్నాను. తర్వాత మిక్సీ పట్టేయడము, జల్లించేసి దాంట్లో స్టోర్ చేసేసి మా చెల్లి వాళ్ళ దగ్గరికి పెద్ద పాపను వదిలినప్పుడు పంపిద్దామని ఇప్పుడే టైం ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేస్తే అయిపోతుందని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మార్నింగ్ టిఫిన్ అయ్యిందా మీది? నాదైతే ఇదే టిఫిన్ ఇవ్వాల. ఓకేనా, బాయ్.